మన చుట్టూ రోజూ జరిగే విషయాల్లోనే మనం పెద్దగా గమనించని ఎన్నో లోతైన కోణాలు దాగి ఉంటాయి. ఈనాటి మన లోతైన విశ్లేషణలో అలాంటి ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. అవును, ఇది నిజంగా మన దైనందిన ప్రవర్తనను మనం ఎలా చూస్తున్నాం అన్నది పునరాలోచించుకునేలా చేసే విషయం. ఖచ్చితంగా. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశం అసలైన గౌరవమంటే ఏమిటి అన్నది. మనం ఒక గురువుకో, తల్లిదండ్రులకో లేదా పెద్దలకో చేసే నమస్కారం ఎప్పుడూ పుణ్యాన్నే తెస్తుందని మనం బలంగా నమ్ముతాం. అది మనందరి సాధారణ నమ్మకం. పైకి కనిపించే చర్యలను చూసి మనం ఒక అంచనాకొచ్చేస్తుంటాం. ఒకరు వినయంగా నమస్కరిస్తుంటే ఎంత మంచి వ్యక్తి అనుకుంటాం. కానీ అదే గౌరవం ముసుగులో మోసపూరితమైన దురాశ దాగి ఉంటే ఆ స్వార్థం మన అహంకారాన్ని ఎలా పెంచుతుందన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. బుద్ధుని బోధనలైన అభిధమ్మ, అలాగే సుత్త విశ్లేషణల ఆధారంగా ఈ విషయాన్ని చర్చిద్దాం. నిజమే, బుద్ధుని బోధనలు ఎప్పుడూ పైకి కనిపించే చర్యల కంటే ఆ చర్యల వెనుక ఉన్న మానసిక స్థితిని, అంటే మన అంతరంగాన్ని ఎక్కువగా విశ్లేషిస్తాయి. ఇక్కడే మనల్ని మనం ఎంత సులభంగా మోసం చేసుకుంటామో అర్థమవుతోంది. ఈ మూలాలలో నేను గమనించిన ఒక ముఖ్యమైన పదం అపచీతికామత. ముందుగా అసలు అపచీతికామత అంటే ఏమిటో వివరించగలరా? అపచీతికామత అంటే అర్హులైన వ్యక్తులకు గౌరవం, మర్యాద, వినయం చూపించడానికి మనలో ఉండే సహజమైన సుముఖత. అర్హులైన వ్యక్తులు అంటే అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కావచ్చు, వారిని చూసినప్పుడు మనసులో సహజంగా ఒక విధమైన గౌరవం కలగడం. ధమ్మం ప్రకారం ఇది చాలా నైపుణ్యంతో కూడిన సరైన మానసిక స్థితి, ఎంతో గొప్ప సుగుణం. వినడానికి ఇది చాలా సానుకూలమైన విషయంగానే ఉంది. మన సంస్కృతిలో కూడా పెద్దల్ని గౌరవించడం అనేది ప్రాథమిక లక్షణం. మరిక్కడ సమస్య ఎక్కడ మొదలవుతుంది? అక్కడే అసలైన చిక్కుంది. పైకి అపచీతికామతలాగే కనిపించే ఒక ప్రవర్తన వెనుక అత్యంత స్వార్థపూరితమైన ఆలోచనలు దాగి ఉండే అవకాశముంది. స్వార్థపూరితమైన ఆలోచనలా? ఎలాగంటే? ఒక ఆశ్రమంలో గురువుగారికి సేవ చేసే ఒక విద్యార్థి ఉదాహరణ తీసుకుందాం. ఆ విద్యార్థి రోజూ ఉదయాన్నే లేచి ఆశ్రమం శుభ్రం చేస్తాడు. గురువుగారికి అత్యంత వినయంగా సేవలు చేస్తాడు. సాష్టాంగ నమస్కారం కూడా చేస్తాడు. బయట నుండి చూసేవారికి అతనొక ఆదర్శవంతమైన విద్యార్థిలాగే కనిపిస్తాడు. ఖచ్చితంగా. కాని అతని మనస్సులో ఒక స్వార్థముండొచ్చు. ఇలా సేవ చేస్తూ ఉంటే భవిష్యత్తులో గురువుగారు ప్రసన్నులై తన అత్యున్నతమైన విద్యలన్నీ నాకే ఉపదేశిస్తారు అన్న ఆశ ఉండొచ్చు. అప్పుడు నేనే అందరికంటే గొప్పవాడినవుతాను అనే దురాశ. అవును. ఇంక ఉదాహరణ తీసుకుంటే తల్లిదండ్రులకు సేవ చేసే పిల్లలు. ఇలా వీరికి సేవ చేస్తే ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అన్న ఆశతో వారు అత్యంత వినయంగా నటించవచ్చు. అంటే చర్య ఒకటే అయినా దాన్ని నడిపించే ఇంధనం వేరనమాట. బయటకు వినయం కనిపిస్తోంది కాని లోపల స్వార్థం నడిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడే బుద్ధుని బోధనలలో మాయ గురించి వస్తుంది. మాయ అంటే కేవలం ఇతరులను మభ్యపెట్టడం మాత్రమే కాదు, మనల్ని మనం మోసం చేసుకోవడం. మనల్ని మనం మోసం చేసుకోవడమంటే తాము స్వార్థంతోనే ఈ పని చేస్తున్నామని వారికి తెలియదా? చాలాసార్లు తెలియదు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు తమలో వినయమనే గొప్ప సుగుణముందని నిజంగానే భ్రమపడతారు. తమలో ఎంత సేవాభావముందో అని తమను తాము మెచ్చుకుంటారు కూడా. కాని ఆ ముసుగు వెనుక వారిని నడిపించే అసలైన శక్తి లోభం, అంటే దురాశ. అవును. లోభమనేది ఎంత సూక్ష్మంగా మన మంచి పనులను కూడా తన అధీనంలోకి తీసుకుంటుందో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. వాళ్లు ఆశించే లాభం దక్కనప్పుడు వారిలోని అసలైన ద్వేషం బయటపడుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఆ గౌరవం కేవలం ముసుగు మాత్రమే అని. కాని ఇక్కడొక ప్రాక్టికల్ సందేహం వస్తుంది. ఒక వ్యక్తి మనస్సులో ఏదో లాభం ఆశించి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు అనుకుందాం. బయటకు ఆ సేవ వల్ల తల్లిదండ్రులకు మేలే జరుగుతోంది కదా. భౌతికంగా వారికి సహాయం అందుతోంది, అది వాస్తవమే. అలాగే ఒకరు భౌతిక లాభాల కోసమే ఒక గురువుకు సేవ చేసినా దానివల్ల గురువుగారికి పనుల్లో సాయం జరుగుతోంది. మరి లోపల ఉద్దేశం ఎలా ఉంటే ఏంటి? కర్మసిద్ధాంతం దీన్ని ఎందుకు ఇంతలోతుగా విశ్లేషిస్తోంది? చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. ఇక్కడే అభిధమ్మ విశ్లేషణ మనకు దారి చూపుతుంది. ధమ్మం ఎప్పుడూ కేవలం బాహ్యమైన చర్యను బట్టి కర్మను నిర్ధారించదు. ఆ చర్యను నడిపించే చేతన ఇక్కడ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. చేతన అంటే అంతర్గత ఉద్దేశం కదా? అవును. ఒక పని వెనుక ఉన్న చేతనను బట్టే ఆ పని తాలూకు మానసిక కర్మఫలితం నిర్ధారించబడుతుంది. ఒకవేళ ఆ చేతన స్వచ్ఛంగా, నిస్వార్థంగా ఉంటే ఆ మనస్థితిని కుశల అంటారు. కుశల అంటే నైపుణ్యంతో కూడిన మనస్సు. ఖచ్చితంగా. అదే చేతన లోభం, దురాశ
లేదా తప్పు అభిప్రాయాలతో నిండి ఉంటే దానిని అకుశల అంటారు. అంటే నైపుణ్యం లేని మనస్సు. బయటకు ఒకేలా కనిపించే సేవ ఆ లోపలి చేతన ఆధారంగా కుశల కర్మగా లేదా అకుశల కర్మగా విడిపోతుంది. అంటే భౌతికంగా అవతలివారికి సహాయం జరిగిన మాట వాస్తవమే అయినా సేవ చేసే వ్యక్తి మనస్సులో మాత్రం అకుశల కర్మ పేరుకుబోతూ ఉంటుందన్నమాట. సరిగ్గా అదే జరుగుతుంది. దీన్నింకొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలైన స్వచ్ఛమైన గౌరవానికి, ఈ లోభంతో చేసే గౌరవానికి మధ్య ఉన్న మానసిక వ్యత్యాసాన్ని ఇంకా స్పష్టంగా ఎలా అర్థం చేసుకోవాలి? 10 పుణ్యక్రియలలో దీని గురించి ఏదైనా ప్రస్తావన ఉందా? ఖచ్చితంగా ఉంది. 10 పుణ్యక్రియలను ధమ్మంలో పుణ్యక్రియవత్తు అంటారు. అందులో నిజమైన అపచాయన లేదా నిజమైన గౌరవం అనేది ఒక అత్యుత్తమమైన క్రియ. ఈ నిజమైన గౌరవం ఎక్కడ నుండి పుడుతుంది? ఇది ప్రధానంగా 2 స్వచ్ఛమైన మానసిక స్థితుల కలయిక నుండి పుడుతుంది. అందులో మొదటిది అదోస, అంటే మనస్సులో ఎలాంటి ద్వేషం, విసుగు లేదా కోపం లేకపోవడం. అక్కడ కేవలం మైత్రీ, కరుణ మాత్రమే ఉంటాయన్నమాట. అవును. ఇక రెండవది అమోహ, అంటే స్పష్టమైన జ్ఞానం, అయోమయం లేని స్థితి. ఒక వ్యక్తిలో ఉన్న నిజమైన సుగుణాలను, వారి జ్ఞానాన్ని ఏ అంచనాలు లేకుండా గుర్తించినప్పుడు మనస్సులో సహజంగానే ఒక వినయం పుడుతుంది. ఆ వినయం ఒక ప్రవాహంలాగా బయటకు వస్తుంది తప్ప దీనివల్ల నాకు ఏం లాభం అనే లెక్కల నుండి రాదు. అంటే నిజమైన గౌరవం అనేది ఒక సహజ ప్రతిస్పందన. ఖచ్చితంగా. అందులో ఏ విధమైన వ్యాపార కోణం ఉండదు. కాని మనం ఇందాక మాట్లాడుకున్న లోభంతో కూడిన మనస్సు, దాన్ని లోభమూల చిత్తమంటారు కదా, ఆ మనస్సు ఈ గౌరవాన్ని ఎలా చూస్తుంది? లోభమూల చిత్తమంటే దురాశ కేంద్రంగా పనిచేసే మనస్సు. ఇది ప్రతి విషయాన్ని ఒక వ్యాపార లావాదేవీలాగానే చూస్తుంది. అక్కడ గౌరవం, వినయం అనేవి ఒక పెట్టుబడిలాంటివి. ఒక వస్తువిచ్చి ఇంకో వస్తువు కొన్నట్లుగా ఇక్కడ గౌరవాన్నిచ్చి భవిష్యత్తులో లాభాన్ని కొనాలనుకుంటారు. అవును. వారు గురువు లేదా పెద్దల సుగుణాలను చూసి నమస్కరించరు. వారి పూర్తి దృష్టి ఆ వ్యక్తి వల్ల రాబోయే ఉపయోగం మీద ఉంటుంది. లేదంటే ఆ సేవ చేయడం వల్ల సమాజంలో తమకు దక్కే పేరు, ప్రఖ్యాతుల మీద ఉంటుంది. నేను ఇంత గొప్పగా సేవ చేస్తున్నాను కాబట్టి నన్నందరూ ఆదర్శంగా తీసుకోవాలి అనే ఆలోచన. నిజమే. ఆ క్షణంలో వారు ఆ పెద్దలను ఒక సాధనంగా, ఒక నిచ్చెనలాగా వాడుకుంటున్నారు తప్ప వారి పట్ల స్వచ్ఛమైన గౌరవం వారికి లేదు. ఇది వింటుంటే నాకింకో సందేహం వస్తోంది. ఇప్పుడు ఒక వ్యక్తి లోపల స్వార్థం పెట్టుకుని బయటకు మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దలకు సేవ చేస్తున్నాడు. ఈ మూలాలలో నేను చదివిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఇలా నటించేవారు ఈ పనుల వలన తమకు మరణానంతరం దేవలోక ప్రాప్తి కలుగుతుందని అత్యంత దృఢంగా నమ్ముతారట. అవును. వారు తాము ఎంతో పుణ్యం మూటగట్టుకుంటున్నామని నమ్ముతారు. తమకు తాము అబద్ధం చెప్పుకుంటూ మళ్ళీ ఆ అబద్ధాన్ని ఇంత బలంగా ఎలా నమ్మగలుగుతున్నారు? దీని వెనుక ఉన్న మనస్తత్వమేమిటి? మానవ మనస్సు పనిచేసే తీరులో ఇదొక అత్యంత విచిత్రమైన స్వీయ వంచన. దీని వెనుక 2 బలమైన మానసిక కారణాలు ఉన్నాయని బుద్ధుని బోధనలు అత్యంత విపులంగా వివరిస్తున్నాయి. ఆ 2 కారణాలేమిటి? అందులో మొదటి కారణం దిఠ్ఠి. దిఠ్ఠి అంటే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుడు దృష్టితో చూడటం. అంటే కర్మ సిద్ధాంతాన్ని ఒక భౌతికమైన లెక్కలాగా చూస్తారా? ఖచ్చితంగా. నేను రోజూ గురువుగారికి సేవ చేస్తున్నాను, పాదనమస్కారం చేస్తున్నాను, ఇవన్నీ బయట సమాజం దృష్టిలో మంచి పనులు. ఒక మంచి పని చేస్తే మంచి ఫలితమే రావాలి, కాబట్టి నాకు స్వర్గం ఖచ్చితంగా దక్కుతుంది అని లెక్కలు వేసుకుంటారు. అంటే ఆ పని వెనుక వాళ్ల మనసులో ఉన్న కల్మషాన్ని వాళ్లే పక్కన పెట్టేస్తారనమాట. ప్యాకింగ్ బాగుంది కాబట్టి లోపల ఏమున్నా పర్వాలేదు అన్నది వాళ్ల నమ్మకం. సరిగ్గా చెప్పారు. ఆ లాభాపేక్షను, ఆ దురాశను వారు కనీసం గుర్తించరు కూడా. కేవలం బాహ్యమైన చర్య ఆధారంగానే తమకు ఉన్నతమైన లోకాలు దక్కుతాయని ఒక భ్రమలో బతుకుతారు. మరి రెండవ కారణమేమిటి? ఇందులో రెండవది అత్యంత ప్రమాదకరమైన కారణం మాన. మాన అంటే అహంకారం లేదా గర్వం. ఇక్కడే ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. అహంకారం ఎలా వస్తుందిక్కడ? బయటకు చూస్తే వారు అత్యంత వినయంగా తల వంచుకుని నమస్కరిస్తుంటారు. వారి వినయం చూసి పక్కనున్నవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. కాని లోపల వారి మనస్సు ఇంకోలా మాట్లాడుకుంటూ ఉంటుంది. చూడు, నేను ఎంత గొప్ప విద్యార్థిని, మా గురువుగారికి నా అంత అద్భుతమైన సేవ ఎవరూ చేయలేరు అని వాళ్లకి వాళ్లే అనుకుంటారా? ఖచ్చితంగా. నాలాంటి బాధ్యతగల బిడ్డ ఈ కాలంలో ఎక్కడా ఉండరు
అనే రకమైన ఆలోచనలు వారిలో మెదులుతూ ఉంటాయి. అదెలా సాధ్యం? వినయం ఉంటే అహంకారం ఉండకూడదు కదా? ఆ రెండు పూర్తి వ్యతిరేకమైన లక్షణాలు కదా? వినయంగా నటిస్తూనే అహంకారాన్ని ఎలా పెంచుకుంటారు? అక్కడే మాయ చేసే మోడి ఉంటుంది. బుద్ధుని బోధనల ప్రకారం నిజమైన వినయం మనలోని అహాన్ని, నేను అనే భావనను కరిగించాలి. కాని ఈ నటించిన వినయం ఆ అహంకారాన్ని మరింత బలిసిపోయేలా చేస్తుంది. అంటే వారు ఇతర విద్యార్థులతో తమను తాము ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటారు. అవును. వాళ్లకంటే నేనే ఎక్కువ సేవ చేస్తున్నాను, వాళ్లకంటే నేనే ఎక్కువ వినయంగా ఉంటున్నాను అని లోపల ఒక రకమైన ఆధిక్యతాభావాన్ని పెంచుకుంటారు. అంటే ఇక్కడ వారు నమస్కారం చేస్తోంది అవతలి వ్యక్తి మీదున్న గౌరవంతో కాదు, నేను ఎంత గొప్పవాణ్ణి అని తమకు తాము ప్రూఫ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ఆ అహంకారమే వారికి తెలియకుండా వారిని నడిపిస్తూ ఉంటుంది. ఇదొక రకంగా వినయం అనే కవచం తొడుక్కున్న అహంకారమన్మాట. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే ఒకరు బహిరంగంగా గర్వంగా ఉంటే ఎవరైనా విమర్శిస్తారు. కాని వినయంగా నటిస్తూ గర్వాన్ని పెంచుకునేవారిని ఎవరూ వేలెత్తి చూపలేరు. పైగా సమాజం వారిని పొగుడుతుంది కూడా. మరి ఇలాంటి కర్మ తాలూకు అసలైన ఫలితం ఎలా ఉంటుంది? ధమ్మం దృష్టిలో చూస్తే ఇలాంటి పనులకి ఏమాత్రం విలువలేదా? ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సమాజంలో వారికి మంచి పేరు రావచ్చు. వారు చేసిన భౌతికమైన సేవ వల్ల ఆయా వ్యక్తులకు కొంత సౌకర్యం కలగవచ్చు. కాని కర్మపరంగా చూస్తే దురాశతో అహంకారంతో చేసే పనులు ఎన్నటికీ స్వచ్ఛమైన పుణ్యమనిపించుకోవు. అంటే ఇది పూర్తిగా కలుషితమైన కర్మ. అవును. ఈ మానసిక స్థితిని అభిధమ్మంలో ఒక ప్రత్యేకమైన పదంతో వర్ణిస్తారు. దానినే సాటేయ అంటారు. సాఠయ్య, ఈ పదానికి అసలైన అర్థమేమిటి? ఇది సాధారణ స్వార్థం కంటే ఎలా భిన్నమైనది? సాటేయ అంటే వంచన, కుటిలత్వం లేదా మోసపూరితమైన స్వభావం. అంటే తాను లోపల ఒకలా ఉంటూ బయటకు ఇంకోలా కనిపించే తీవ్రమైన ప్రయత్నం చేయడం. ఒక స్వచ్ఛమైన మనస్సుతో, నిజమైన గౌరవంతో చేసే పని మన మనస్సులోని భారాన్ని తగ్గిస్తుంది, మనకు శాంతినిస్తుంది. కాని ఈ సాటయ్యతో కూడిన గౌరవం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ మోసపూరిత గౌరవం మన మనస్సులో దురాశను, అహంకారాన్ని మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. లోపల పామును పెట్టుకుని బయట పూజ చేసినట్లుగా ఉంటుంది వారి పరిస్థితి. ఇది కాలక్రమంలో వారిని తీవ్రమైన దుఃఖానికి గురిచేస్తుందన్నమాట. వారు ఊహించుకుంటున్నట్లుగా స్వర్గప్రాప్తిని తీసుకురాదు. ఖచ్చితంగా కాదు. అది మానసిక అశాంతికే దారితీస్తుంది. ఒక చిన్న ఉద్దేశం మారితే మొత్తం కర్మ స్వరూపమే ఎలా మారిపోతుందో ఈ విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చర్య ఎంత గొప్పదైనా సరే, ఆ చేతన వెనుక నిజాయితీ లేకపోతే అది ఆధ్యాత్మికంగా వృధా ప్రయాణమే. నిజమే. అంటే మనం చేసే ప్రతి పని ఒక భూతద్దంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత పెద్ద పుణ్యకార్యం చేస్తున్నామా అన్నది కాదు, ఏ మనసుతో చేస్తున్నాం అన్నదే ఎప్పుడు ముఖ్యం. సరే, మనం ఈనాటి లోతైన విశ్లేషణలో ఇప్పటివరకు నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒకసారి బేరీజు వేసుకుందాం. మనం పెద్దలకు గౌరవమిస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు ఆ పని వెనుకున్న మన అసలైన ఉద్దేశాన్ని నిరంతరం గమనించుకోవడం ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాం. అవును. బయటకు కనిపించే ఆకారం లేదా ప్యాకింగ్ పుణ్యాన్ని తీసుకురాదు అని కూడా తెలుసుకున్నాం. దాని వెనుకున్న నిస్వార్థమైన చేతన, అదోస, అమోహలాంటి స్వచ్ఛమైన లక్షణాలు మాత్రమే నిజమైన పుణ్యాన్నిస్తాయి. దురాశతో పుణ్యాన్ని బేరమాడలేము, అహంకారంతో వినయాన్ని ప్రదర్శించలేము అని చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా చక్కగా క్రోడీకరించారు. మరి ఈ చేతనను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే మార్గమేదైనా ఉందా? మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? బుద్ధుని బోధనలలో దీనికోసం ఒక అద్భుతమైన ఆచరణ గురించి ప్రస్తావించబడింది. దానినే పచ్చెవెక్కన అంటారు. ఈ పచ్చెవెక్కన అనే అభ్యాసం మన మనస్సుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే ఒక విధానం. పచ్చెవెక్కన అంటే తమ మనస్సును తాము నిరంతరం పరిశోధించుకోవడం అని అర్థమొస్తుందా? ఇది ఎలా చేయాలి? అవును, సరిగ్గా అదే. ఉదాహరణకు ధమ్మం ఆచరించే ఒక భిక్షువు దైనందిన జీవితాన్ని గమనిద్దాం. ఒక భిక్షువు భిక్షాటనకు వెళ్లి ఆహారం స్వీకరించే ముందు, బట్టలు ధరించే ముందు తన అంతరంగాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. ఎలా పరిశీలించుకుంటాడు? నేను ఈ ఆహారం ఎందుకు తీసుకుంటున్నాను? కేవలం శరీర పోషణ కోసమా, లేక రుచిమీద ఉన్న ఆశతోనా అని. అలాగే ఈ వస్త్రం ఎందుకు ధరిస్తున్నాను? కేవలం చలి నుండి రక్షణ కోసమా, లేక అందంగా కనిపించాలన్న అహంకారంతోనా అని అణువణువూ గమనించుకుంటాడు. అంటే తన మనసులో ఏవైనా లోభ, ద్వేష, మోహాలు ప్రవేశించాయా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాడు. ఖచ్చితంగా.
ఒకవేళ ఏ చిన్న మలినం కనిపించినా వెంటనే దాన్ని సరిదిద్దుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరూ తమలోని ఉద్దేశాలను నిర్మోహమాటంగా ప్రశ్నించుకోవాలి. నేనిప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు నమస్కరిస్తున్నాను? కేవలం వారి సుగుణాల పట్ల ఉన్న గౌరవంతోనా, లేక దీని వెనక నా భవిష్యత్తు లాభం ఏదైనా దాగుందా అని తమ మనస్సు ముందు తాము పారదర్శకంగా నిలబడాలి. అవును, ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆచరించడం చాలా కష్టమైన అభ్యాసం, కాని ఎంతో అవసరమైనది కూడా. మన లోపాలు మనం ఒప్పుకోవడమంటే పెద్ద యుద్ధం చెయ్యడమే. నిజమే. మనల్ని మనం నిజాయితీగా చూసుకోవడానికి ఇదొక అద్దం లాంటిది. మన ఉద్దేశాల వెనుక ఉన్న స్వచ్ఛతను ఎలా కొల్చుకోవాలో ఈ పచ్చివెక్కన అభ్యాసం ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. మనస్సు చేసే మాయన్ను పసిగట్టి దాన్ని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం వైపు వేసే మొదటి అడుగు. మనసును గమనించడం మొదలుపెడితే సగం సమస్యలు వాటంతటావే పరిష్కారమైపోతాయి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ చర్చ అంతా విన్న తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించడానికి వదిలిపెడుతున్నాను. మనం తెలుసుకున్నట్లుగా మనసు చాలా సులభంగా మాయ చేస్తోంది. పైకి విలయంగా నడుస్తూనే లోపల అహంకారాన్ని పెంచుకుంటుంది. అవును. మరి నిజమైన ధమ్మం ఆచరించడానికి, అంటే ఎలాంటి అంచనాలు లేని స్వచ్ఛమైన ఉద్దేశంతో జీవించడానికి, మరియు నకిలీ ధర్మాన్ని, అంటే బుద్ధుని బోధనల్లో చెప్పబడిన సద్ధమ పతిరూపకను అనుసరించడానికి మధ్యున్న సన్నని గీతను మనం మన దైనందిన జీవితంలో ఎలా గుర్తించగలం? చాలా లోతైన ప్రశ్న ఇది. మనం చేసే మంచి పనుల వెనుక మనకే తెలియకుండా దాక్కునే ఆ సూక్ష్మమైన అహాన్ని ఎలా పసిగట్టగలం? ఈ ప్రశ్న గురించి అందరూ లోతుగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన మూలాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన మనసు చేసే మాయను గమనిస్తూనే ఉందాం.